ఇప్పుడు ఫ్రెష్గా వీళ్ళు ఏం చేస్తున్నారు, భూములు దర్యాప్తులు బిల్డర్లు వాళ్ళందరి పేర్లతో బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఆటోమేటిక్ ఇప్పుడు ప్రజావాణిలో కూడా చాలా 70% మంది మీరు అన్నట్టు భూముల గురించి మీ గురించి 10 సంవత్సరాల నుంచి భూములు ఆక్యుపై చేసిన వాళ్ళందరి గురించి ఫిర్యాదులు మా గురించి కానీ ఎవరి గురించి కానీ. ఇప్పుడు ఒకటి మేము కూడా చట్టసభల్లో ఖచ్చితంగా ఏం చెప్పినాము, ఏ ఎంక్వైరీ అయినా ఇటు కాళేశ్వరం కానీ మేడిగడ్డ కానీ భూములు కానీ ఏ ఎంక్వైరీ అయినా కూడా మీరు చేయండి అని చెప్పి స్పష్టంగా మేము ఓపెన్ బ్లాంక్ ఇచ్చినాము. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఎంక్వైరీ పేరు మీద పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలి అని సిబిఐకి ఒకరు అంటారు, బీజేపీ వాళ్ళు అంటారు, మేము ఎంక్వైరీ చేస్తున్నాం వీళ్ళు అంటారు. అంటే ఎంక్వైరీ సిబిఐ ఎంక్వైరీ చేయండి, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి, తప్పకుండా దాని ప్రూఫ్ అయితే మేము యాక్షన్ తీసుకోండి అని చెప్తున్నాము. చెప్పినప్పటికి కూడా రెండు పార్టీలు పోటీపడి బీఆర్ఎస్ పార్టీ ఇంతకుముందు చెప్పినాం కదా, రెండు జాతీయ పార్టీలు వాళ్ళు ప్రాంతీయ పార్టీ ఎగడానికి సహకరించరు. రెండు పార్టీలు కూడా డబల్ ఇంజన్ కావాలంటారు, ముఖ్యంగా బీజేపీ డబల్ ఇంజన్ కావాలంటారు. కనుక రెండు పార్టీలో బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేయాలి, బీఆర్ఎస్ పార్టీ ఆయనతో ఎందుకు పార్లమెంట్ వాళ్ళు టార్గెట్ చేయాలి ఉద్దేశంతో మీరు ఎంక్వైరీ చేస్తారు చెప్పేసి రోజు బీఆర్ పార్టీని నిర్వీర్యం చేయాలి, బీఆర్ పార్టీ నాయకులను బదనాం చేయాలని ఒకే ఒక ఎజెండా వీళ్ళది. ఎంక్వైరీ ఏమని చెప్పి ఇప్పుడు మేము ఎంక్వైరీ ఒప్పుకోకుంటే బాగా పార్లమెంట్లో అసెంబ్లీలో ఒప్పుకున్నాం కదా, కేసీఆర్ గారు మన కేటీఆర్ గారు ఒప్పుకున్నారు, హరీష్ ఒప్పుకున్నాడు, శ్రీహరి గారు ఒప్పుకున్నారు, అందరు కూడా ఏదైనా ఎంక్వైరీ చేయండి అని చెప్పినప్పటికీ కూడా ఎంక్వైరీ వీళ్ళు పేరు మీద బీఆర్ఎస్ పార్టీని బదనాం చేసి పార్లమెంట్లో మరింత అప్రతిష్ట చేయాలి సోషల్ మీడియా ద్వారా అని చెప్పేసిన ఒక పన్నాగం, రెండు పార్టీల పన్నాగం. నేను మా పెద్దలను అడుగుతా ఉన్నాను, ఇప్పుడు కాళేశ్వరం మేడిగడ్డ పిల్లర్లను కాంగ్రెస్ పార్టీ నాయకులు పోయి ఊపి కూలేయలే కదా, అది కూలిపోతే దాని మీద ఎంక్వైరీ జరుగుతుంటే అది తప్పని మాట్లాడితే ఎట్లా నాకు అర్థం కాదు. ఇప్పుడు మేము ధరణిని రద్దు చేస్తామని చెప్పినాం ప్రజలకు, ఇప్పుడు వచ్చినటువంటి కాంప్లైంట్లు 60% ధరణి రిలేటెడ్ వస్తున్నాయి. దాని మీద ఆల్రెడీ కమిటీ వేసింది ప్రభుత్వం, ఆ కమిటీ స్టడీ చేస్తున్నది ఏదేది చేయాలనేటటువంటి కంప్లైంట్లు పెట్టుకొని చేస్తున్నారు. రోజుకు 18 రజనీకాంత్ గారు నేనంటే బీజేపీ నేను ఆయన స్పష్టంగా అడిగిన వాళ్ళ కాంప్లైంట్ వస్తే ఆ కాంప్లైంట్ మీకు ఇచ్చినా పర్లేదు, నాకు ఇచ్చినా పర్లేదు, డైరెక్ట్ ముఖ్యమంత్రి గారికి పంపించినా పర్లేదు, కాంగ్రెస్ పార్టీ బాధ్యునిగా నేను చెప్తా ఉన్నాను, ఐ విల్ టేక్ ఇట్ టు ద చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి దగ్గరికి నేనే తీసుకుపోతా. కాంగ్రెస్ పార్టీ కనుక అట్ట చేసి ఉంటే నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. కాబట్టి గాలి మాటలు మాట్లాడొద్దు, నంబర్ 1. నంబర్ 2, మేమేమంటున్నామంటే వచ్చి 55 రోజులైంది, ఒక్కరోజు కూడా నిద్రపోకుండా రోజుకు 18 గంటలు మా ముఖ్యమంత్రి, మా డిప్యూటీ సీఎం, మంత్రులందరూ కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తం పందికొక్కులు తవ్వినట్టు తొక్కిపోయి ఆర్థిక వ్యవస్థనంతా ఒక గాడిలో తెచ్చేటటువంటి పని జరుగుతున్నటువంటి పరిస్థితి, అసలు ఆఫీసర్లు పనిచేయనటువంటి పరిస్థితి. నేను ఓపెన్గా చెప్తున్నా, బ్యూరోక్రసీ కుప్పగూలిపోయిందనా రజనీకాంత్ గారు, బ్యూరోక్రసీ కుప్పగూలిపోయింది, దాన్ని సెట్ చేసేటటువంటి పనిలో ఉన్నారు. ఎంత నిజాయితీ పరులైనటువంటి ఆఫీసర్లను తీసుకొచ్చి ఫోర్ ఫ్రంట్లో పెట్టిరో మీరు చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఎట్లా పని జరుగుతున్నటువంటి పరిస్థితి ఉందో చూస్తూ ఉన్నారు. ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి వాళ్ళు, ప్రజాధనాన్ని దోసుకున్నటువంటి వాళ్ళు, అధికారులైనా రాజకీయ నాయకులైనా ఎవరిని వదిలిపెట్టేటటువంటి పరిస్థితి లేదు. చాలా క్లారిటీతోని 1 by 1 బయటికి తీసుకొచ్చేటటువంటి పని చేస్తున్నారు. నేనంటున్నా బయటికి తీసుకొస్తే రియల్టర్లు తప్పు చేస్తే ఆ రియల్టర్లను కాపాడే పనిలో ఎందుకు పోదలుచుకున్నదో చెప్పాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. ప్రేమ మీకు తప్పు చేసిన వాళ్ళ మీద మీరు చర్య తీసుకుంటామని చెప్పి మీరు చర్య తీసుకోకుండా వాళ్ళతో ప్రభుత్వం కమిటీ ఏమని చెప్పండి, ప్రభుత్వం కమిటీ ఏమని చెప్పండి, ఎవరొద్దన్నారు చేయడానికి కమిటీ వేయచ్చు కదా. లావాదేవీలు చేస్తున్నది మా ఆరోపణ, అది ఆరోపణ మీరు చేయాలి.